దద్దోజనం చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ముందు చూద్దాం. తర్వాత ఉడికించిన రైస్, అంటే రైస్ చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పెరుగు. ఈ పెరుగు కూడా ఎప్పుడు కూడా పులుపు ఉండకూడదండి, బాగా గుర్తుపెట్టుకోండి. పులుపు తగలకూడదు, స్వీట్గా ఉండాలి, చక్కగా బాగుండాలి పెరుగు. తర్వాత వచ్చి అల్లం ముక్కలు. చూసారా, స్పూన్లో చూపిస్తున్నాం అన్నీ మనం, మీకు జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట. అంటే ఎంత వేయాలి, ఏం వేయాలి అనేది ఎప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాము. కాబట్టి ఒక్కసారి మీరు ఆ స్పూన్స్లో ఉన్న పదార్థాలను చూడండి. అల్లం ముక్కలు కొంతమంది పేస్ట్ చేసేస్తారండి, అలా కాదు, ముక్కలతోనే చేయండి, అదే బాగుంటుంది. మన గుడి గోపురాల్లో కూడా, దేవాలయాల్లో ప్రసాదాలు కూడా ఎప్పుడు కూడా అల్లం ముక్కలు అలా కనపడుతూ ఉంటాయి. తర్వాత వచ్చి పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్, తర్వాత పచ్చెనపప్పు, తాలింపు గింజలు, ఇంగువ, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, తర్వాత కావాల్సిన నూనె. ఇక దద్దోజనం చేసేసుకుందామా. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు పచ్చెనపప్పు, పచ్చెనపప్పు వేసినప్పుడు ఒక నిమిషం పాటు అలా ఇలా కలిపి ఫ్రై చేయాలి. తాలింపు గింజలు మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా మరి ఏదన్నా సరే ఇంకేదన్నా ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ దద్దోజనాన్ని శుచిగా చేసి దేవాలయాల్లో పంచితే, అంటే ఉదయం పూట భక్తులకి చక్కగా మీరే పంచాలి, వెళ్ళి ఎవరికో ఇచ్చేసి రావటం కాదు. ఇలా పంచితే చాలా మంచి శుభం జరుగుతుందండి. అలా ఆడపిల్లకి వివాహం ఆలస్యం అవుతున్నా ఇలాంటి వాళ్ళు కూడా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చేయండి. పచ్చిమిర్చి వేస్తుంది. తర్వాత అల్లం ముక్కలు సార్ కలిపేసేయండి. కరివేపాకు, కొత్తిమీర ఇందాక చూపించిన దాంట్లో మొత్తం వేయకండి, కొద్దిగా వేయండి, లాస్ట్లో మనం చల్లుకుందాం. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి, చల్లారాలి, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ప్రతిసారి చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి చిన్నయే మీకు అద్భుతమైన చక్కగా వంట వస్తుంది. వంట అలా రాలేదు, ఇలా రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఏదో చిన్నది మనకు తెలిసిందిలే అని అనుకుంటాము, తర్వాత మనం చేసేస్తాం. అలా కాకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, గీతులకి అందరికీ షేర్ చేయండి. పూర్తిగా చల్లారాలి. తాలింపు గింజలు పక్క చల్లారుతుంటాయిగా, ఈలోగా మనం చల్లారిన అన్నంలో అండి, వేడన్నం కాదు, చల్లారిన అన్నంలో పెరుగు పోసేసి కలిపేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి దద్దోజనానికి. అలా చక్కగా మొత్తం అంతా కలిపేసేయండి. చక్కగా రైసు పెరుగు అంతా కలిసేటట్టుగా చక్కగా మొత్తం కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్నాం కదా, ఇందాక మొత్తం అన్నీ వేసి అది బాగా చల్లారాలి. గుర్తుపెట్టుకోండి, వేడి మీద కనుక వేస్తే దద్దోజనం విరిగిపోద్ది. చల్లారిపోవాలి, పూర్తిగా చల్లారిపోవాలి. అలా చల్లారిపోయిందా దాని మీద వేసేసుకోండి తాలింపు. ఎలా ఉంది దద్దోజనం కదా, సూపర్గా వచ్చింది కదా. ఇదంతా అలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంచుకున్నాం కదా, ఆ కొత్తిమీరని చల్లేసేసుకోండి. దద్దోజనం మొత్తం అంతా చక్కగా రెడీ.